కాలుష్యరహిత నగరాలు పట్టణాలుగా మార్చేందుకు బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు నాటి పాలకులు. ఇకపై మానవ వ్యర్థాల నిర్వహణ కోసం బెంగపడనవసరం లేదన్నారు. కానీ ప్రభుత్వం మారగానే సీన్ రివర్స్ అయింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో 3 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు మూలన పడ్డాయి. ఫలితంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరి ఇంతకీ ఈ కేంద్రం ఎక్కడుంది? ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో మానవుల వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నాటి పాలకులు ముందుకు వచ్చారు. ఈ ప్లాన్ నిర్మాణానికి అనువుగా ఉన్న నగర సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్లో దాదాపు 3 కోట్లు ఖర్చు చేసి నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ ఇప్పుడు నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ప్లాంట్ నిరుపయోగంగా మారింది. డంపింగ్ యార్డ్ వద్ద ఒకటి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టణ ప్రగతి నిధులతో మరొక ప్లాన్ని ఏర్పాటు చేశారు. 2022 జనవరిలో వాటిని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కానీ ప్రస్తుతం నిర్వహణ కరువై 2 మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటిలో ఏర్పాటు చేసిన యంత్రాలు తుప్పుపట్టిపోతున్నాయి. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ కరెంటు సరఫరా నిలిపేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. ప్రజాధనాన్ని ఉపయోగించి నిర్మించి ప్రజల అవసరాల కోసం ఆ అవసరాలు తీర్చాల్సినటువంటి నిర్మాణాలు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఏదైతే ప్రజల అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసినటువంటి యంత్రాలు తుప్పుపడుతున్నాయి. అదే సమయంలో 3 కోట్ల రూపాయలతోటి నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రం ప్రస్తుతం అయితే నిరుపయోగంగా మారినటువంటి నేపథ్యంలోనే అటు పాలకులను ప్రశ్నిస్తుంది, అధికారుల తీరును కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చందనపల్లి డంపింగ్ యార్డు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రం ప్రస్తుతం అయితే నిరుపయోగంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇందులో ఉన్నటువంటి యంత్రాలు పూర్తిగా తుప్పుపడిపోయినా మనం చూసుకోవచ్చు. వ్యర్థాలని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక సిమెంటు ఏదైతే ట్యాంక్ రూపంలో ఏర్పాటు చేస్తారో ఇందులో పోసిన తర్వాత ఇందులో నుంచి మరొక దాంట్లోకి వెళ్తుంది. ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది. మోటారు దాన్ని ఏదైతే వ్యర్థాలని సేకరించిన తర్వాత తొలి దశలో ఇక్కడ శుద్ధి చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్మించినటువంటి 22 ఫీట్ల లోతుతోటి నిర్మించినటువంటి ఈ ట్యాంకులోకి చేరుతుంది. ఈ ట్యాంకు ద్వారా ఇక్కడ ఒక మోటార్ ఏర్పాటు చేస్తారు. మోటార్ ఏర్పాటు చేసి పక్కన ఉన్నటువంటి మిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా వ్యర్థాలని శుద్ధి చేసి ఆ శుద్ధి చేసినటువంటి వ్యర్థాల నుంచి వచ్చినటువంటి నీటిని ఆ చెట్లకు ఉపయోగిస్తారు. అదే సమయంలో వ్యర్థాలని పూర్తిగా ఘన రూపంలోకి మార్చి ఎరువులాగా మార్చేటువంటి ప్రక్రియ కోసం దాదాపు 2.5 కోట్ల రూపాయలతోటి డంపింగ్ యార్డ్ సమీపంలో దీన్ని నిర్మించారు. 2021లో దీన్ని ప్రారంభించగా 2022లో అప్పటి ప్రభుత్వం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ దీన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. మరొక వ్యర్థాల శుద్ధి కేంద్రం నల్గొండ జీజీహెచ్లో ఏర్పాటు చేస్తారు. అందులో రోగులతో పాటు రోగులకు సంబంధించినటువంటి బంధువులు కూడా అక్కడ వాళ్ళ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు మానవ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని శుద్ధి చేసేందుకు 45 లక్షల రూపాయలతోటి జీజీహెచ్లో ఒక శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ప్రస్తుతం అది కూడా నిరుపయోగంగా మారినటువంటి నేపథ్యంలోనే రోగుల సహాయకులు, రోగుల బంధువులకు సంబంధించినటువంటి వ్యర్థాలు పూర్తిగా ఏదైతే మురుగు కాలువలో వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగా ఏమవుతుందంటే ఓపెన్ డ్రైనేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు దుర్గంధం వస్తుంది. అదే సమయంలో వ్యర్థాలు పూర్తిగా ఆ మురుగు కాలువలో ఏదైతే ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి చేరుతూనే సమీప ప్రాంతాల్లోకి అది పొంగిపొలుతుంది. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ప్రస్తుతం అయితే పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సమీప ప్రాంతాలు ఏవైతే తిప్పర్తి మండలం మాచన్పల్లి చెరువులోకి చేరుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి దాదాపు 7-8 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో మురుగు కాలువ ఏదైతే ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా దుర్గంధంతో ఆ శ్వాసకోశ సంబంధాలతో పాటు చర్మ వ్యాధులు వస్తున్నాయి. అదే సమయంలో ఊపిరి పీల్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే అందరూ అంటే చిన్నపిల్లల నుంచి మహిళలు, వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ 4 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ గోడలు ప్రస్తుతం పెచ్చులూడిపోయినటువంటి పరిస్థితి. అందులో ఉన్నటువంటి సిమెంట్ ఐరన్ ఏదైతే ట్యాంక్ ఏర్పాటు చేస్తారో ఆ ఐరన్ ట్యాంక్ కూడా పూర్తిగా నిర్వహణ లేమి తోటి మొత్తం తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ ఇంకొక 2 ఏళ్ళు కనుక దీన్ని పట్టించుకోకపోతే పూర్తిగా అది పాడైపోయేటువంటి ఆస్కారం ఉంది. ఇళ్ల ఆవరణలో సెప్టిక్ ట్యాంకులు ఉండటం వల్ల మానవ వ్యర్థాలు వాటిలో చేరుతున్నాయి. ఈ ట్యాంకులు నిండిన తర్వాత కొందరితో వాటిని శుభ్రం చేయిస్తున్నారు. వ్యర్థాలను మాత్రం వాహనాల్లో తరలించి రోడ్డు పక్కన చెరువులు, కుంటలు, కాలువల్లో పారబోస్తున్నారు. మలిన వ్యర్థాలు కావడంతో పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంచి ఆశయంతో మొదలుపెట్టిన ఈ ప్లాంట్ ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆ కేంద్రంలో మిషనరీ పరిస్థితి, అందులో పనిచేసేవారు ఏమంటున్నారో ఒకసారి విందాం. మానవ వ్యర్థాలని దశల వారీగా ఇంతకుముందుకు మనం చూపించినటువంటి సిమెంట్ ట్యాంకుల నుంచి ఒక్కొక్క సిమెంట్ ట్యాంక్ నుంచి ఇంకొక సిమెంట్ ట్యాంక్ వరకు కూడా ఫిల్టర్ అవ్వకుండా వచ్చి చివరి దశకి ఇక్కడ ఉన్నటువంటి మిషనరీలోకి చేరుతుంది. ఇక్కడ మిషనరీలోకి చేరిన తర్వాత ఆ ద్రవ ఘన రూపంగా ఉన్నటువంటి ఆ చివరి దశలో ద్రవ ఘన రూపంలో ఉన్నటువంటి మలినాలని శుద్ధి చేస్తుంది. ఆ ఘన రూపంలో ఉన్నటువంటి మలినాలని ఈ మోటార్ ద్వారా ఈ కన్వేయర్ నుంచి అక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేస్తారు. ఆ రూమ్లో ఆ ఘన రూపంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా అక్కడ చేరుకుపోతున్నటువంటి నేపథ్యంలో ట్రాక్టర్ లేదా టిప్పర్ ద్వారా ఆ మలినాల్ని ఘన రూపంలో ఉన్నటువంటి మలినాల్ని వేరే చోటికి తరలిస్తారు. అయితే ద్రవ రూపంలో ఉన్నటువంటి మలినం ఏదైతుందో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ ఫిల్టర్ కావచ్చు, ఈసీ రియాక్టర్ కావచ్చు, ఇందులో చివరి దశలో శుద్ధి అయిపోయిన తర్వాత మంచినీరుగా మారుతుంది. ఆ మంచినీరుగా మారినటువంటి నీటిని ఆ మొక్కలకు కావచ్చు, లేకపోతే రోడ్డు వెంట పడబోసేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ అంటే ఇది ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశం అయినప్పుడు కూడా నిర్వహణ మర్చిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం దాదాపు 11 నెలలుగా ఇది మూతపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 11 నెలలుగా ఈ మానవ వ్యర్థాలకు సంబంధించి శుద్ధి ప్రక్రియ అయితే కొనసాగినటువంటి నేపథ్యంలోనే ఇందులో ఉన్నటువంటి యంత్రాలతో పాటు అన్ని రకాల రియాక్టర్లు కావచ్చు, మిగిలినటువంటి ఫిల్టర్లు కావచ్చు, పూర్తిగా ఆ తుప్పు పట్టి ప్రస్తుతం అయితే పాడైపోయే దశకైతే చేరుకున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి విడిభాగాలు అన్నీ కూడా మూలకు పడిపోయినటువంటి నేపథ్యంలోనే అవన్నీ కూడా ఆ తుప్పు పట్టిపోయినాయి. కదిలిస్తే మొత్తం పూర్తిగా విరిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయిలో ఇక్కడ నిర్వహణ మర్చిపోయినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా ఆ 3 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసినటువంటి దీన్ని ప్రజల అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కోరుతున్నారు. అదే సమయంలో పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏళ్లుగా పనిచేస్తున్నారు, గత 11 నెలలుగా జీతాలు రావట్లేదని చెప్పేసి అంటున్నారు. మనతో పాటు ఇక్కడ పనిచేసేటువంటి కార్మికుడు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి జీతాలు రావు? ఇప్పుడు 11 నెలలు సార్. 11 నెలల నుంచి జీతాలే వస్తలేవు. జీతాలు లేక చాలా ఇబ్బంది ఉంది సార్. పరిస్థితి కుట్టితే మేము వెళ్తట్టు లేకుంటూ ఉన్నది. దాన్ని చూసుకుంటూనే ఉన్నాం, వేస్తాం అంటారు. ఇంతవరకు దాకా జీతాలు లేవు, ఏమి లేవు. మర్చినటువంటి పాలకులు ప్రస్తుతం దీన్ని ప్రజల అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. 3 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ నిర్మాణానికి కేవలం 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెడితే పూర్తిగా మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ దిశగా కదులుతారా, లేకపోతే దీన్ని ఉత్సవ విగ్రహం లాగా మారుస్తారా అనేది కూడా వేచి చూడాలి. నేను శ్రీనివాస్, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ. మరి ఇప్పటికైనా జనాల అవసరాలను, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలను పునర్వినియోగంలోకి తెస్తారో లేదో వేచి చూడాల్సిందే.